మాట్లాడి హ్యాండ్ రైట్ చేయండి, ఎవరికన్నా నేను అవకాశం ఇస్తాను. ఈ రోజు నేను కంట్రోల్స్ అన్ని తీసుకుంటున్నాను. వాళ్ళ అందరు నోట్ చేసేసుకోండి. కొత్త వారందరికీ కూడా స్వాగతం గ్రూప్ కి. వెల్కమ్ టు అవర్ గ్రూప్. ఓకే డన్ మేడం. రమా మేడం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేయండి. 9:45 కి అందరూ కొత్త వారు పరిచయం చేసుకోండి అమ్మా. అది నేను 9:45 మాట్లాడగలను సార్. అది అందరూ అన్మ్యూట్ చేసేసుకోండి. నమస్కారం ఆత్మ బంధువులందరికీ నా నమస్సుమాంజలు. నేను ఇవాళ చెప్పే క్లాస్ ఏంటంటే శక్తి సుసంపన్న విధి విధానం. శక్తి సుసంపన్న విధి విధానం అంటే దీనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శక్తి అనేది మనం ధ్యానంలో చేసేదానికి ఎనర్జీ కావాలనుకుంటాం. తెలుగులో మనం శక్తి అనుకుంటాం, ఇంగ్లీష్లో ఎనర్జీ అంటాం. మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ఎనర్జీ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకునేది. ఆ ఎనర్జీ కూడా చాలా హై లెవెల్లో కావాలని అందరూ అనుకుంటారు. అందరూ అనుకునే దానిలో తెలుగు పదం ఏంటంటే మనకు సంపద అని అంటే మనీ విషయంలో సంపద అనే విషయం అందరికీ అర్థమవుతుంది. సంపదన అంటే మామూలుగా కొద్దిగా ఉండడం, సుసంపద అంటే ఇంకా ఎక్కువ కావాలని. దీంట్లో ఇప్పుడు శక్తి సుసంపన్నం అంటే శక్తి మనకి ఇంకా చాలా ఎక్కువగా కావాలి అని అనేది దీని క్లాస్కి మీనింగ్ అండి. ఈ శక్తి సుసంపన్న విధి విధానం అంటే ఈ శక్తి సుసంపన్న విధి విధానం మనం ఎలా చేస్తే విధానము ఎలా చేస్తే మనకు శక్తి మనం ఎక్కువ చేసుకోవచ్చు అనే దానిదే క్లాసు. ఈ శక్తి సుసంపన్న విధి విధానంలో 7 రకాలు ఉంటాయి. ఆ 7 రకాల్లో 7 రకాలు మనం ఎలా డెవలప్ చేసుకుంటే దీంట్లో మనం చేసే ధ్యానంలో ఇంకా ముందుకెళ్తాము. మన శక్తి సుసంపన్నంగా విధానంగా మనం అన్ని నేర్చుకోగలుగుతాం అనేది ఈరోజు క్లాస్ అండి. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక క్లాస్ అయిపోయాక హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ ఉన్నంత వరకు అందరూ వింటారని కోరుకుంటున్నాను. ఓకే అండి. ఫస్ట్ శక్తి సుసంపన్న విధి విధానంలో 7 రకాలు. 7 రకాల్లో మొదటిది ఎక్స్టెన్షన్స్. ఎక్స్టెన్షన్స్ అంటే మనము ఉనికి కోల్పోకుండా బతకడాన్ని, మన జీవనం సాగించేదాన్ని. మామూలుగా మెడిటేషన్లో లేని వాళ్ళు ఏదో మనకేం తెలియని వాళ్ళు ఎలా అయినా బతికేస్తారు. కానీ మనం మెడిటేషన్లో ఉన్నాం, మన బ్రతుకు వేరే వాళ్ళు చూసి ఇలా బ్రతకాలి అనే ఫీల్ అయిన దాన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు. దాంట్లో ఉనికి, మనం ప్రతి స్టెప్ కూడా ఉనికితో, మన జీవనం ప్రతి దాన్ని కూడా ఉనికితో చూసుకుంటూ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, కరెక్ట్గా అడుగేస్తున్నామా లేదా, కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా, మనం ఎవరినైనా కరెక్ట్గా రీచ్ అవుతున్నామా లేదా, ఎవరినైనా కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నామా లేదా అని ప్రతిదీ ఉనికితో మన జీవనం కొనసాగించినప్పుడే ఈ ఎక్స్టెన్షన్స్ అనేది ముందుకెళ్తుందండి. ప్రతిదీ కూడా మనకు కావాల్సింది మాట విధానం కానీ, మనం నడిచే విధానం కానీ ఏది కూడా ఉనికితో ఉండాలి. ప్రతిదీ ఉనికి అంటే మన జీవనం తెలుగులో చెప్పాలి అని అంటే మనం ప్రతి చేసే పని కూడా మైండ్తో ఆలోచన చేసి ఏదైతే ది బెస్ట్ అనేది చేస్తున్నామో దాన్ని ఉనికి అని అనుకోవచ్చు తెలుగులో. నాకు అర్థమైన దాన్ని బట్టి నేను అది చెప్తున్నాను. ఉనికి అనేది దాని విధంగా అంటారు. ఫస్ట్ విషయం అది. ఉనికి ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా కూడా దాన్ని విజయం సాధిస్తాం. మనం ఉనికితో చేస్తున్నప్పుడే ప్రతి దాంట్లో కూడా మనం తప్పులు వెతుక్కోగలుగుతాము. ఉనికి ఉన్నప్పుడే మనం చేసిన ప్రతి పనిని కూడా గమనిస్తూ చేయగలుగుతాము. ఆ గమనిస్తూ చేయడం మూలాన అది ఎంతవరకు కరెక్ట్గా చేసాము, 100% చేసామా, 50% చేసామా, 40% చేసామా అని మనకు ఉనికి ఉంటేనే అది మన క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఉనికి లేకుండా మనం ఏం పని చేసినా కూడా సక్సెస్ లేదు, అన్ని మైనస్లే ఉంటాయి. ఏ పని ఎవరితో మాట్లాడినా సక్సెస్ లేదు, అందరితో బ్యాడ్ ప్రూవ్ చేసుకుంటాం. ఏది కూడా బయటికి మనం మాట్లాడి చేసినా కూడా మనలో ఉనికి లేనప్పుడు మనకు బ్యాడ్ వర్డ్సే వస్తాయి తప్ప గుడ్ వర్డ్స్ రావు. మన ఉనికి అనేది చాలా గొప్పది. ఉనికితో ఉండడం, ఆ ఉనికిని ఎలా రాబట్టుకోవాలనంటే మనం మెడిటేషన్ ద్వారా ఆ ఉనికి అనేది మనం ఫస్ట్ మెడిటేషన్ ద్వారా స్వచ్ఛంగా ఉంటాం. మనం ఏం మాట్లాడినా స్వచ్ఛంగా మాట్లాడగలుగుతాం, ఏం చెప్పినా స్వచ్ఛంగా ఉంటాం. ఏది చేసినా కూడా మనం ఇందులో ఉన్నాము, మనం ఒకరికి తప్పుగా కనపడకూడదనే ఫీల్తోనే ఉంటాం. అదే ఉనికి.
మనం ప్రతి దాంట్లో కూడా ఉనికిని చూసుకోవాలి. ఆ ఉనికి అనేది మన ఉన్నత స్థాయికి, మన ఆత్మ మన ఉన్నతంగా ఎదగడానికి, మన దేనికైనా కూడా ఉనికి అనేది చాలా అవసరం. ఈ ఉనికి అనే పదానికి ఈరోజు మీనింగ్ నేను చెప్పగలుగుతానని నేను అనుకుంటున్నాను. ప్రతి దానికి ఉనికి అవసరం. ఆ ఉనికి అనే దాంట్లో ఫస్ట్‌ది మనం ఉనికి నేర్చుకోవాలి. మనం జీవనం సాగించే ప్రతి దాంట్లో ఉనికిని చూసుకోవాలి. మనం మనం చేసే ప్రతిరోజు మనం చేసే పనిలో కానీ, మనం బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గానీ, మనం చేసే వర్క్ విషయంలో గానీ, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్న విషయంలో కానీ, మన ఇంట్లో ప్రవర్తించే తీరును బట్టి గానీ, మన పిల్లల్ని మనం పెంచే తీరును బట్టి గానీ, ఏదైనా గూడా ఉనికితో ఉన్నదాన్ని ప్రతిదాన్ని విజయంతో ఎళ్తుంది. అందరితో మంచిగా అనిపించుకుంటాము. ఆ ఉనికి ఉంటే గూడా మన ప్రస్థ మన ప్రస్థానం అనేది చాలా విజయవంతంగా ముందుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. అది ఫస్ట్ వర్డ్ ఉనికికి సంబంధించింది. సెకండ్ వర్డ్స్ వచ్చేసరికి ఎవల్యూషన్. ఎవల్యూషన్ అనేసరికి వికాసం, పరిణామ క్రమం. వికాసం, పరిణామ క్రమం అంటే మనం ఏది చేసినా గూడా వికాసవంతంగా, ఏ పనిని చేసినా గూడా వికాసవంతంగా, ఏ పని చేసినా పరిణామం. మనం అక్కడ ఎంతవరకు మాట్లాడగలుగుతామో అంతవరకే మాట్లాడగాలి. మనం ఏ పనిని మనకి ఏమిచ్చినా కూడా మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. మనం ఎవరికైనా ఒక సలహా చెప్పాము, ఎంతవరకు చెప్తామో అంతవరకే చెప్పాలి. ఏది కూడా పరిణామం అనేది చాలా ముఖ్యమైనది. మనం అవసరం లేని వాడికి గంటలు క్లాస్ చెప్పినా ఏమీ పనికిరాదు. అవసరం ఉన్నవాడికి కొన్ని రోజుల తరబడి చెప్పినా అది కరెక్ట్‌గా ఉంటుంది. అది మనం చేసే ప్రతి దాన్ని పరిణామ రూపంగా చూసుకొని, ప్రతి దాన్ని మనం కాలిక్యులేషన్ చేసుకొని, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత చెప్పాలి, ఎవరికి ఎంత చెప్తే వాళ్ళకు రీచ్ అవుతుంది. మనం ఏది చెప్పినా కూడా వాళ్ళు వింటున్నారా లేదా? వాళ్ళు దాన్ని క్యాచ్ చేయగలుగుతున్నారా లేదా? ఓకే. దాంతో వాళ్ళు ఓకే. మనం ఏదైనా చెప్తున్నప్పుడు సరిగ్గా వినట్లేదనుకోండి, ఆ పాయింట్ వదిలేయాలి. అదే పరిణామ క్రమం అనేది. పరిణామం వాళ్ళు ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకే చెప్పాలి. అది అప్పుడు మనం పరిణామ క్రమంతో వినేవాడితో గంటలు మాట్లాడాలి, వినేవాడితో 10 నిమిషాల్లో ముగించాలి, అసలు విన్నవాడితో ఒక్క నిమిషంతోనే తెగ్గొట్టాలి. అప్పుడు మన తెలివిని మనం ప్రూవ్ చేసుకున్న వాళ్ళతం. ఎక్కడ కూడా ఏంటి ఇలా మాట్లాడుతుందని బ్యాడ్ నేమ్ అనేది మనకు రాదు. పరిణామ క్రమం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనం చేసే ధ్యానంలో ఇవి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మెట్టు అనేది ప్రతిది ఒక్కొక్కటి ఎక్కుతుంటే పోతుంటే మనము ప్రతి పనిని కూడా ఎంతో శక్తివంతంగా ఫస్టే మనం చెప్పుకున్నాం. శక్తి సుసంపన్న విధి విధానం. ఈ ప్రతి మనం ఏదైనా ఈ 7 కూడా కరెక్ట్‌గా వాడి, మనం శక్తిని సుసంపన్నంగా సంపాదించుకొని, విధి విధానంగా వాడితే ప్రతి దాంట్లో విజయం సాధిస్తాము. ప్రతి దాంట్లో మనం మంచి అనిపించుకుంటాం. ఎవరితో అయినా కూడా ఒక్కరోజు ఒక మనిషిని కలవలేదంటే ఎందుకు కలవలేదో మన ఫీల్ ఉండాలి. అరే! వీడినెందుకు కలిసామా లేదని. మనం అతి పరిమాణం అనేది ఎక్కువగా పెంచితే ఎలా అవుతుందంటే, ఎందుకొచ్చాడా వీడు? ఎందుకు చూసామా వీడిని? ఎలా వచ్చాడు? వీడిని పక్కకు పోదామా? అన్న ఫీల్ వచ్చేస్తుంది. అది పరిణామం అనేది చాలా తక్కువగా లిమిట్‌గా వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మనం చూపిస్తే, ఇందులో మనం సక్సెస్ సాధిస్తాం. సెకండ్ వన్ కంప్లీటెడ్. థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్‌పెరిమెంట్. ఎక్స్‌పెరిమెంట్ అనేది మనకి ఎంతవరకు వచ్చో అంతవరకే చెయ్యాలి. ఎంతవరకు మనం చెప్పగలుగుతామో అంతవరకే చెప్పాలి. ఏ పనిని మనం ఎంత చేస్తామో అంతే చేయాలి. ఏది కూడా లిమిటెడ్‌గా చేయాలి. అన్‌లిమిటెడ్‌గా చేయాలి అనేది ఏది కాదు. ఆ పనికి ఎంతవరకు మనం అవసరమో అంతవరకే చెయ్యాలి. అది అనేది ప్రతి దాంట్లో కూడా వెతుక్కోవాలి. మనం మనం చేసే పనిలో గానీ, మనం ఎవరితో అయినా బిహేవ్ చేసిన దాన్ని బట్టి గానీ, మనం ఏదానైనా ఒక వస్తువు గురించి ఎక్స్‌ప్రెషన్ చేస్తున్నప్పుడు గూడా ఎంతవరకు చేస్తే అంతవరకే. ఒకటి మనం కొత్తగా కనుక్కుంటున్నాము. కనుక్కుంటున్నప్పుడు మనం ఎంతవరకు కనుక్కోగలుగుతామో అంతవరకే కనుక్కోగలుగుతాం. ఇంకెక్కువ రీచ్ చేయాలంటే మన స్థాయికి మించినది చేస్తే మనకది అర్థం అవ్వదు. మనం ఎంత స్థాయితో అయితే ఉన్నామో అంత స్థాయితో రోజు కొద్దిగా పెంచుకుంటూ ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ పోతే మనం సక్సెస్ సాధిస్తాం. అది మనకేమీ తెలియకుండా ఫస్ట్ స్లిప్ టెస్ట్ 10కే రాస్తాం. తర్వాత 25కి రాస్తాం. తర్వాత 50కి రాస్తాం. తర్వాత 100కి రాస్తాం. సబ్జెక్ట్‌ని బట్టి పెరుగుతా ఉంటది. అదేదో ఫస్టే 100కి రాసామనుకో టోటల్‌గా ఫెయిల్ అవుతాం.
ఇది కూడా అంతే. ఏది కూడా ఎక్స్‌పెరిమెంట్స్ అనేటివి మనం ప్రతీదీ చేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్నగా చేసుకుంటా పోతే మనం విజయానికి ప్రతి మెట్టుగా తయారై మెట్టు మెట్టుగా ఎక్కుంటా 100కి రీచ్ అయిపోయి 100లో మనం ఉన్నామనుకో ప్రతి ఒక్కరు గూడా ఓహో! అలా ఉండాలి. వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళలాగా మనం చెయ్యాలి. మనం ప్రతీదీ మెడిటేషన్ చేసిన ద్వారా మనం చేసేదాన్ని బట్టి గాని, మనం ప్రతి మాటలో గాని ఎరుకతో మాట్లాడాలి. ప్రతి పనిలో ఎరుక ఉండాలి. మనం చేసే ప్రతీదీ కూడా, ప్రతి అడుగు కూడా మనం మంచిగా, చెడ్డగా అనేది ఎరుకతో వేయాలి. అనేదాన్ని నేను దీంట్లో క్లియర్‌గా చెప్పదలుచుకున్నాను. ఏదైనా మనం చేసేదాన్ని బట్టి మనం ప్రతీదీ గూడా ఎరుకతో, ఏ పని చేసినా గూడా ఎరుకతో చెయ్యాలి. ఆ ఎరుకతో చేసినప్పుడు కూడా మనం తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎరుక లేకుండా చేసేస్తే మనకేం తెలీదు. అది మంచి చేసినా మనకర్థం అవ్వదు. చెడు చేసినా మనకర్థం. అది మనం ఎరుకతో చేస్తున్నాం. ఇది ఇంతే చేస్తున్నాం. అది అంతే చేస్తున్నాం అనేది ఎరుకతో చేస్తే మనం ఒకసారి మైనస్ చేసినా గూడా మనం నెక్స్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు ప్లస్ చేసుకుంటాం. ప్లస్ చేస్తే దీన్ని బెటర్‌గా చేయాలనే ఫీల్ అవుతాం. అది ఎరుకతో చేసే ప్రతి పని కూడా సక్సెస్‌ని సాధిస్తుందనేసి నేను నమ్ముతున్నాను. అది థర్డ్ వన్. ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అనేసి మన లైఫ్‌లో జరిగిన మన ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా వరకు చాలా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనం చేసిన మెడిటేషనే కావచ్చు, మనం చేసే వర్కే కావచ్చు, మనం ఎక్కడైనా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్న అనుభవమే కావచ్చు, ఏదైనా కూడా. ఒకళ్ళు చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ మనం చేసి దానిలో ఎక్స్‌పీరియన్స్ సాధించు ప్రతి ఒక్కటి మనం ఏది కూడా ఎందుకు చేశాము, ఎలా చేశాము, ఎలా విజయం సాధించాం. ఒక మనిషికి కావాల్సిన ప్రతి ఒక్క గుణం అంటే ఇదే. ఆ గుణం ఎప్పుడు మనం మంచిగా నడుస్తున్నాం అనేది ప్రతీది కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మనల్ని నమ్మిన వాళ్ళకి చెప్పుకుంటూ ఉండాలి. ఇలా చేశాను, ఎలా ఉంది. వాళ్ళు గుడ్ చెప్పారా? ఓకే. రిసీవ్ చేసుకోవాలి. బ్యాడ్ చెప్పారా? రిసీవ్ చేసుకోవాలి. బ్యాడ్ చెప్పినా కూడా రిసీవ్ చేసుకున్నాము అనంటే, ఓకే. ఈరోజు నేను చెప్పాను బ్యాడు. వాళ్ళు కాదన్నారు. దాన్ని మనం సరిదిద్దుకోగలగాలి. సరిదిద్దుకుంటే గనక మనం విజయం వస్తుంది. సరిదిద్దుకోకుండగా అరే! ఎందుకిలా చెప్పారు? నేనంటే కోపమేమో, అందుకే ఇలా చెప్పారేమో అనేది ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదు. మనం ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మనకు నచ్చిన వాళ్ళతోనూ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలి. మనకు నచ్చని వాళ్ళని కూడా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలి. నచ్చిన వాళ్ళతో ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటే అప్రిషియేట్స్ వస్తాయి. నచ్చని వాళ్ళతో ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటే, అది మనం అలా ఎందుకు చేశామా? ఇంకా అది బెటర్‌గా చేయాలన్న ఫీల్ కూడా వస్తుంది. ప్రతీది ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనే ఉన్నాను. మెడిటేషన్ చేస్తున్నాను. ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తాను. మేడం నేను ఈరోజు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. మెడిటేషన్ ద్వారా నా మాట స్వచ్ఛత ఉంది. నా పనిలో స్వచ్ఛత ఉంది. నేను ఈ పని ఈరోజు ఇంత చెయ్యాలని అనుకుంటే 4 అవర్స్‌లో చేసే పని 2 అవర్స్‌లోనే చేసుకుంటున్నాను. నేను ఎక్కడికన్నా ఎళ్ళాలి అని నా మనసులో అనుకుంటే అక్కడికెళ్ళిపోతున్నాను. నా పని ఇది కావాలి అనంటే ఆ పని అవుతుంది. నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ ఈ మెడిటేషన్ ద్వారా ఇలా ఉంది. చాలా బాగా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు కూడా చేయండని చెప్పి మన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయొచ్చు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? రిసీవ్ చేసుకోరా? అనేది వాళ్ళ ఇష్టం. మన బాధ్యతగా మన ఎక్స్‌పీరియన్స్ మనం స్పష్టంగా చెప్పడం, మనం స్వచ్ఛంగా చెప్పడం అనేది మన బాధ్యత. అవతల వాళ్ళు ఎలా మనం వాళ్ళకి చెప్పేది 100% చెప్పామా లేదా? అదే మనం చూసుకోవాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉండొచ్చు. మనం చేసే పని గాని, మన మాట విధానం కానీ, మనం ఎక్కడైనా నేర్చుకునే విధానం కానీ, నేనిప్పుడు బొటిక్ రన్ చేస్తాను. చాలా మందికి చెప్తాను. నన్ను చూసి చాలా వరకు మేడం రమ గారు బొటిక్ బాగా రన్ చేస్తారు. తను లేడీ అయినా సరే జెంట్స్ కన్నా పోటీ పడుతుంది. షాపులలో వర్క్ లేకపోయినా తను ఇంట్లో చేసినా కూడా వర్క్ బావుంటుంది. మీ దగ్గరే వర్క్ ఫుల్‌గా ఉంటుంది మేడం. మా దగ్గర ఉండదు అని చెప్పి చెప్తారు. అది ఏంటి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ప్రతీదీ మనం షేర్ చేసిన దాన్ని బట్టి, ఓహో! మనది మనకిలా ఉందా? మన గురించి ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది. ఎవరు చెప్పకపోతే మనకే తెలీదు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నా గురించి తెలుసుకున్న విధానం బట్టి వాళ్ళు చెప్తారు. చెప్పిన దాన్ని మనం రిసీవ్ చేసుకొని, అది ఎలా అయితే చేసుకున్నామో ఓకే. నా గురించి నేను తెలియని వాళ్ళు కూడా బయట పలకరించి మేడం మీరు చాలా బెటరు. మీరు బాడీ మీద తీసుకొని బట్టలు కుడతారు. మీది వర్క్ బావుంటుందంట అనేది ఎవరో చెప్పిన ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ వాళ్ళెవరో కూడా తెలీదు నాకొచ్చి చెప్తారు. అప్పుడు మన ఫీల్ ఎలా ఉంటుందంటే ది బెటర్ ఓకే. అప్పుడు ఇంకా దీన్ని బెటర్‌గా చేసుకోవాలి. దీన్ని బెటర్‌గా చేసుకుంటే మనం ఇంకా వర్క్‌లో సక్సెస్ సాధిస్తాం. మనం వర్క్‌లో సక్సెస్ సాధించినప్పుడు మనం ఇంకా ది బెస్ట్‌గా చేస్తామనేది మనకు ఒక పట్టుదలొస్తది. ఆ పట్టుదలొచ్చినప్పుడు మనం ఇంకా ఎంకరేజ్‌గా ఉండి మనకు నచ్చిన పనిని ఇంకా బెటర్‌గా చేసుకోగలుగుతాం.
ప్రతి విషయం కూడా అంతే. ఏ దాన్నైనా కూడా మనకు నచ్చిన వేలో చూసుకోవాలి. అది చెడు గాని, మంచి గాని. ఎవరు చెప్పినా కూడా రిసీవింగ్ ఎలా అయినా చేసుకోవాలి. చేసుకుని దాన్ని బట్టి ఒకటి 10 రకాలుగా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారు? మనం ఏం చేస్తున్నాం? ఇది ఎవరికి కరెక్ట్‌గా వస్తుందంటే మన ఉనికిని మనం కాపాడుకుంటూ, మన జీవనాన్ని మనం ఎంత పర్ఫెక్ట్‌గా జీవిస్తున్నాము, మనల్ని ఒకళ్ళు క్వెషన్ చేయకుండా ఎంతవరకు మనం ప్రయాణం సాగిస్తున్నాము. ఎవ్వరు కూడా మనల్ని తప్పు పట్టకుండా బ్రతుకుతున్నామనే వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకళ్ళతో ఒక మాట పడకూడదు. మనం ఎక్స్‌పీరియన్స్‌లో ఎవ్వరు తీసుకున్నా కూడా బ్యాడ్ అయినా సరే, గుడ్ అయినా సరే దాన్ని రిసీవ్ చేసుకో ఒకటి 10 రకాలుగా ఆలోచించి మన జీవనానికి ఉపయోగపడే ఉనికిని కాపాడుకుంటూ, ప్రతీదీ పరిణామంగా చేసుకుంటూ, ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటూ, ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటూ మన జీవితం ఎంత బాగా జరుగుతుందనంటే ప్రతీది అనలైజ్ చేసుకోవాలి. ఎలా? ఎలా చేయకూడదు? ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? ప్రతీదీ చూసుకోవాలి. ప్రతీదీ చూసుకున్నప్పుడు మన విజయం చాలా బావుంటుంది. ఆహ్, ఇది ఎలా అనేది ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం అంటే ఎలా చెక్ చేసుకున్నారంటే మీరొక పని చేశారు. ఒక పని చేసుకున్నప్పుడు మీకే మీరు కళ్ళు మూసుకొని నేనేం చేశాను? నేనెలా చేశాను? ఒక కస్టమరే వచ్చింది. వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ వాడారా? గుడ్ వర్డ్స్ వాడారా? ఎందుకిలా అయింది? రెండోసారి ఇలా జరగకూడదు. నేను ఇదే చేశానండి. నేను 2001 నుంచి టైలరింగ్ షాప్ రన్ చేశాను. టైలరింగ్ షాప్ రన్ చేస్తూ ట్రయల్ చూడాలంటే హాఫ్ అన్ అవర్ టైం అయిపోతుందన్న మాస్టర్స్ చాలా మందుంటారు. కానీ నేను ప్రతి ఒక్కరికి మా ఇంట్లోనే ట్రయల్ చూస్తాను. హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయినా కూడా ఆ బ్లౌజ్ వాళ్ళకి ఎలా వేశాను, ఏ చిన్న తేడా ఉన్నా కూడా అది నెక్స్ట్ సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకోవడం వల్ల నేను వర్క్ చాలా ఎక్స్‌పీరియన్స్‌గా ఉండి చాలా బెటర్‌గా చేస్తాను. ఎలా? ప్రతీది నేను చెక్ చేసుకోవడం వల్ల. వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది ట్రయల్ చూస్తే అనే విషయం నా మైండ్‌లో నుంచి తీసేసి, ఎక్కడైతే తేడా జరిగిందో అది నెక్స్ట్ బ్లౌజ్‌లో ఉండకూడదు. అలా అని నా వర్క్‌లో ప్రతిరోజు కూడా ఎంత కరెక్ట్‌గా చేశాననే నా ఫీల్ ఉన్నా కూడా ఆ కస్టమర్ ఫేస్‌లో నేను చూసేదాన్ని. ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో. అలా ఫీల్ అయ్యే ప్రతీది చూసుకుంటూ నేను రమ అంటే పెద్ద పెద్ద మాస్టర్ కూడా మంచిగా కుట్టరు. ఆవిడ చాలా బెటర్‌గా కుడతారు. ఒక మనిషిని చూస్తే ఫోటోలో నేను వాళ్ళ మెజర్స్ లేకుండా బ్లౌజ్ కుట్టగలను. డ్రెస్సులు కుట్టగలను. అలా నన్ను నేను చెక్ చేసుకుంటూ ప్రతి వాళ్ళకి ట్రయల్ చూసుకుంటూ నన్ను నేను మలుచుకున్నాను. అదే నా జీవితంలో ఏదైతే జరిగిందో అదే నేను మీకు ఇప్పుడు నేను క్లాస్ రూపంగా చెప్తున్నాను. అంత కరెక్ట్‌గా ఉంటా. ప్రతీది మనం చెక్ చేసుకోవడం మూలాన మనకు టైం వేస్ట్ అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మనం సక్సెస్ సాధిస్తాం. మన సక్సెస్‌లో మన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన పిల్లలు గానీ, మనలో ఎవ్వరున్నా కూడా మన సక్సెస్‌ని ఆనందింపజేస్తూ ఉంటే మనకింకా ఎంకరేజ్‌మెంట్ ఒస్తది. ఎంత కష్టం చేసినా గూడా ఇంకా చెయ్యాలనే ఫీల్ ఒస్తది. మనకెక్కడైనా ఇది సరిగ్గా లేదు అనంటే, మన వర్క్ మీదే డిపెండెడ్ చేయొద్దు. అసలు ఏమి చేయొద్దు. అరె! ఇలా చేస్తే ఇలా అంటున్నారని డిప్రెషన్‌లోకి లోనవుతాం. అలా కాకుండా మన దాంట్లో ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగా ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ ఒప్పు చేస్తున్నాం, మనల్ని సరి చేసుకుంటూ, మన వర్క్‌ని మనం డెవలప్ చేసుకుంటూ పోతే ఏది అయినా కూడా విజయం సాధిస్తామన్నది నాకు నా లైఫ్‌లో నేను చెక్ చేసుకొని నేను ఎన్నో సంవత్సరాలుగా 23 ఇయర్స్ నా వర్క్‌లో ప్రతిరోజు చెక్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. నాలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఇది. దాని తర్వాత ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ అంటే ఎలా ఉండాలంటే మనం ఏది కూడా బాధైనా, హ్యాపీనెస్ అయినా, ఏదైనా మన ఎక్స్‌ప్రెషన్ ద్వారా ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి. ఒక మాటని మనం బాధపడి ఎదుటి వాళ్ళని ఒక మాట అంటే అంతకంత ఎక్కువ బాధపడతా ఉంటారు. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, మనం బాధపడుతున్న ఫేస్ కనపడిందనుకో, ఓహో! మనం ఈ మాట అంటే తను బాధపడిందనేది వాళ్ళకి తెలిసిపోద్ది. మనం రివర్స్ అనక్కర్లేదు. రివర్స్ అంటే మన కర్మను మనమే కొని తెచ్చుకుంటాం. మన కర్మను మనమే కొని తెచ్చుకున్నప్పుడు ఎన్నో కర్మలు చేసి ఉండి, అది ధ్యానం ద్వారా మనం తొలగించుకోవాలని ధ్యానం చేస్తూ కూడా ఎవరో ఏదో చిన్న మాట అన్నారని జెప్పేసి వాళ్ళకి అపోజిట్‌గా వాళ్ళ మీద ఏదో ఒకటి అనంటే ఆ కర్మ మనకే వస్తుంది. అదేదో మనకు బాధపడింది, మనం బాధపడ్డామంటే అపోజిట్ వాళ్ళకు మన ఫేస్‌లోనే తెలిసిపోవాలి. అదే ఎక్స్‌పీరియన్స్‌కున్న వాల్యూ. ఎక్స్‌ప్రెషన్స్‌కున్న వాల్యూ. మనం హ్యాపీగా ఉన్నామా? హ్యాపీగా ఎక్స్‌ప్రెషన్ షేర్ చేద్దాం. మనం బాధగా ఉన్నామా? బాధగా ఉన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేద్దాం.
మనం సాడ్గా ఉన్నామా, సాడ్గా ఉన్న ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ఏది ఎవరిని అనక్కర్లేదండి. అంటేనే తెలుస్తుంది అనన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడమే వేస్ట్. మన ఎక్స్ప్రెషన్స్ గుర్తుపట్టి మనల్ని మోల్డ్ చేసుకుంటూ మనతో ఫ్రెండ్షిప్ చేసి మనతో ఉన్న వాళ్ళని బట్టే మనం ముందుకెళ్తా ఉంటే మన కర్మలను రోజు రోజు తగ్గించుకోబోతూ ఉంటాం. అంతేగాని మనల్ని ఏదో ఎవరో అన్నారు, మనల్ని వాళ్ళని ఒక మాట అనేసేయాలని కర్మని తెచ్చుకోవద్దు. మనల్ని ఎవరో హ్యాపీగా ఉన్నామన్నారు, మనం అదో ఇదో అన్నారని పొగడ్తలకు ఎప్పుడూ కూడా లొంగిపోకూడదు. పొగడ్తకు లొంగిపోయామనుకో మనకు అక్కడ చాలా మైనస్లు వస్తాయి. ఆ పొగడ్తకు లొంగిపోయినప్పుడు వాళ్ళు ఏది అడిగితే మనం అదే చేసేస్తాం. అది కష్టం కానీ నష్టం కానీ ఏదైనా కానీ పొగడ్తలకు ఎప్పుడు లొంగిపోకూడదు. అది మన ఎక్స్పీరియన్స్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నారా? హ్యాపీగా మనం ఏమి వాళ్ళకి రివర్స్ ఏం చేయక్కర్లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మేడం మీరు చక్కగా చెప్పారంటే ఓకే. ఓకే మేడం. థాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంక అక్కడి వరకే చాలు. ఇంక మనం ఇంకేమీ చేయక్కర్లేదు. వాళ్ళు ఒక మాట అన్నారని మనం ఖర్చులు పెట్టి, మనం టైం వేస్ట్ చేసుకొని, మనం అది చేసి, ఇది చేసి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎవరి జీవితాలు వాళ్ళయి. ఎవరిది వాళ్ళు. మనకు చేతనైన దాకా మనం ఎంతవరకు చేయగలిగితే మన లిమిట్ క్రాస్ కాకుండా మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకే మన ఎక్స్పీరియన్స్ రూపంగా తెలియజేస్తే చాలు. ఏది కూడా అవసరం లేని దగ్గర ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ గొడవ పడాల్సిన అవసరం లేదు. అవసరం లేని వాళ్ళకి ఎక్కువ ఎక్స్‌ప్రెషన్ చేయాల్సిన అవసరం లేదనేదే నా ఒపీనియన్. థాంక్ యూ. అందరికి పవర్ వచ్చేసింది ఈరోజు. మళ్ళీ పోయింది. అది ఎక్స్‌పీరియన్స్. ఎన్‌లైట్‌మెంట్. ఎన్‌లైట్‌మెంట్ అనేది చాలా అంటే చాలా గొప్పది. ఎన్‌లైట్‌మెంట్ అనేది. మనిషికి జ్ఞానోదయం అనేది చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే జ్ఞానం లేని వాడికి ఎవరు ఏది చెప్పరు. ఏది చెప్పాలనుకున్నా వాడికి జ్ఞానం లేదు. వాడికి అర్థం కాదు. వాడికి ఎంత చెప్పినా వేస్టు. ఎందుకు జ్ఞానం లేని వాడితో మన టైం వేస్ట్ అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అదే వాడి దగ్గర జ్ఞానం ఉండి, వాడి పేరు సంపాదించుకొని, వాడు చెయ్యాల్సిన పని ప్రతీదీ కూడా మంచిగా చేస్తూ, 10 మందిలో ప్రేయర్ ఉండి, జ్ఞానం మంచిగా ఉండి, ప్రతి ఒక్క మాట తన ఎరుకతో మాట్లాడి, ప్రతి పనిని ఎరుకతో చేసి, ప్రతీది కూడా ఎరుకతో చేసి, తన జ్ఞానాన్ని తను ప్రతి మందికి షేర్ చేస్తూ, తను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారని తనకై తను ఓరల్‌గా చెప్పకుండా, ఓరల్‌గా అంటే మన మాట రూపంగా చెప్పకూడదు. నేను ఇంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని, నేను అది చేశాను, ఇది చేశానని మనం ఓరల్‌గా చెప్పక్కర్లేదు. ఏది కూడా మనల్ని చూసే వాడికి అర్థం కావాలి. ఎవ్వరికైనా గాని, ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, మన జ్ఞానం అనేది మనం చెప్పాల్సిన అవసరం. మన మనిషిని చూస్తే ఓహో! ఈ అమ్మాయి మంచిది, ఈ అబ్బాయి మంచివాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా నడుచుకుంటున్నాడు, మంచిగా ఎదుటి మనిషికి విలువనిస్తున్నాడు, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా వింటున్నారు, ఏది చెప్పినా చేస్తున్నారనేది మన జ్ఞానానికి సంబంధించింది. మన జ్ఞానం అనేది మన మనిషికి సంబంధించిన దానిలో మొదటివిగా మన జ్ఞానం. జ్ఞానం లేకపోతే ఏ మనిషికి కూడా వాల్యూ లేదండి. ఒక మనిషికి ఇంత వాల్యూ ఉందనంటే ఎందుకు? మన జ్ఞానంతో మాట్లాడుతున్నాం. మనం తెలివితో ఉంటున్నాం. మనం ఏదైనా చూడగలుగుతున్నాం. ఏదైనా చేయగలుగుతున్నాం. ఈ ప్రపంచంలో విశ్వంలో చాలా విశ్వ జంతువులున్నాయి, పక్షులున్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వేటికి జ్ఞానం లేదు. ఒక మనిషికి జ్ఞానం ఎందుకిచ్చాడు? ఆ జ్ఞానానికి ఉన్నందుకే మనిషి కోసం ఎన్ని రూపొందించాయి. ఒక మనిషికి ఉండడానికి తన ఇల్లు, తన కారు, తన బట్టలు, తన అవయవాలకు సంబంధించి ప్రతీదీ కూడా జ్ఞానంతో సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానం అనేదే లేకపోతే ఈ మనిషికి ఇలా కావాలి, ఇన్ని థింగ్స్ కావాలి, ఇన్ని అవసరాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి అననేది జ్ఞానం లేకపోతే మనకి ఏదీ లేదు. ఒకప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఆకులు చుట్టుకొని అలా ఏ జ్ఞానం లేకుండా బతికారు. ఏమీ లేకుండా ఏది దొరికితే తినేసి, ఏది దొరికితే అది. అప్పుడున్న జ్ఞానానికి, ఇప్పుడున్న జ్ఞానానికి ఎంతో తేడా. ఎంత తేడా అంటే జ్ఞానం పెంచే కొద్దీ ఆ మనిషి విలువ పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ ఆ మనిషి చేసే ప్రతి పని విలువ పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ ఆ మనిషి ఏదైనా చేశాడు అంటే ఆ జ్ఞానం ఉంటే ది బెస్ట్ రెడీ అవుతుంది. ఏది కూడా జ్ఞానంతోనే వస్తుంది.
జ్ఞానం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనం బిహేవ్ చేసినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఎవరితో మాట్లాడినా, ఎవరిని కలిసినా, ఏది చేసినా అనేది మనిషికి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞానం తర్వాత లాస్ట్‌గా మనం చెప్పుకోబోయినది ఏనంటే ఎంజాయ్‌మెంట్. అసలు ఒక మనిషి ఎంజాయ్‌మెంట్ వద్దు అని అనే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఏమి చేయకపోయినా ఎంజాయ్‌మెంట్ కావాలి. ఎందుకు? ఎంజాయ్‌మెంట్ అంటే టోటల్‌గా 100కి 99% ఎంజాయ్‌మెంటే కోరుకుంటారు. అది కొంతమంది నేను చేసిన దానికి ఎంజాయ్ చేస్తే చాలు. నేను నాకు ప్రతిఫలం ఎక్కువ కాలేదు అనేవాళ్ళు కొంతమందైతే, నేను ఏమి చేయకపోయినా నేను ఆనందంగా ఉండాలనేది కొంతమందైతే, నేను ఎవ్వరిని ఎంతమందినైనా బాధపెడతా. నేనొక్కడిని హ్యాపీగా ఉండాలి అననే వాళ్ళు కొంతమందైతే, ఏదైనా కూడా ఎంజాయ్‌మెంట్ అనేది మంచిగా కోరుకోండి. ఒక ఎంజాయ్‌మెంట్‌కి ఎప్పుడు వాల్యూ ఉంటదనంటే, తను ఎంజాయ్ చేస్తూ 10 మందిని ఎంజాయ్ చేపించేటత్వం మనిషికి ఉంటే అదొక ఎంజాయ్‌మెంట్. ఎప్పుడు కూడా మనం ఒక్కళ్ళమే ఎంజాయ్‌మెంట్ చేస్తే అది ఎంజాయ్‌మెంట్ అనరండి. దాంట్లో ఏమి కూడా ఉండదు. మనము ఒక రోజు మనం కనపడలేదంటే ఎందుకు కనపడలేదు వీళ్ళు అనని మన గురించి 10 మంది వెతకగలగాలి. ఒక ప్రోగ్రామ్ మనం లేము అనంటే, అరే! ఈవిడ ఉంటే బావుంటది, ఈయన ఉంటే బావుంటదనని మన గురించి ఇంకొకళ్ళు ఆలోచించగలగాలి. ఏదైనా గూడా ప్రతి ఒక్క పార్ట్‌లో ఎంజాయ్‌మెంట్ అనేది 100 మందితో మనం ఎంజాయ్ చేశామనుకోండి, ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటది. అదే 1000 మెంబర్స్‌తో మనం ఎంజాయ్ చేశామనుకోండి, ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటది. అదే మనం ఒక్కళ్ళని ఎంత ఎంజాయ్‌మెంట్ జేస్తాం. సెల్ఫిష్‌నెస్ ఉంటది. సెల్ఫిష్‌నెస్ అనేది ఎక్కువ తన వరకే తనకు పరిమితం. ఈ 100 మంది గాని, 1000 మెంబర్స్ గాని, లక్షలాది పీపుల్‌తో మనం ఎంజాయ్‌మెంట్ చేశామనుకోండి, మనం లైఫ్‌లో ఎక్కడో ఉంటాం. నేనెక్కడికెళ్ళినా కూడా అందరితో ఉంటాను. ఎక్కడో ఒక మూల కూర్చోవడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు తెలియని ప్రదేశానికెళ్ళినా సరే, అక్కడ నేను చేసే కార్యక్రమాలు నేను చేసేసొస్తాను. దాని తర్వాత రమ అనేది ఒక ఐడెంటిటీ అందరికి వస్తది. నేను అలా చేయకుండగా నేను ఒక దగ్గరే కూర్చొని, ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో నేనొక్కదాన్నే ఆనందపడి, నేనొక్కదాన్నే ఆనందాన్నంతా షేర్ చేసుకొనొస్తే, రెండో రోజు నేను ఎవరికైనా గుర్తుంటానా? ఎవ్వరికీ గుర్తుండను. అలా గుర్తుండని లైఫ్ ఎవరికైనా అవసరమా? ఎవ్వరికీ అవసరం లేదు. అది నేను చెప్పబోయేదేంటంటే, మన ఎంజాయ్‌మెంట్ అనేది మన పిల్లలతో, మన హస్బెండ్‌తో, బయట ఫ్రెండ్స్‌తో ఒక్కరోజు కలవకపోయినా కూడా, అరే! ఎందుకు కలవలేదా అనే ఫీల్ ఉండాలి. నా దగ్గరకొచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు వర్క్ లేకపోయినా గూడా, రమ నీ దగ్గరకొచ్చి కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటది. వర్క్ లేకపోయినా సరే నీ దగ్గరకొకసారి వద్దాం అనిపిస్తుంది అనంటారు. అది మనం సంపాదించుకున్నది. మన ఒక్కళ్ళది ఆనందం చూస్తే మనతో ఎవ్వరు మాట్లాడరు. ఏమి చేయలేం. మనం ఒక్కళ్ళం అనుకో, నేనే ఇప్పుడు నేను ఏదైనా నా వర్క్ చేస్తున్నాను. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సే. చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటాను. అందరితో హ్యాపీగా ఉంటాను. వీళ్ళు ఈరోజు కలిసారంటే వాళ్ళతో ఎన్నో ఇయర్స్‌గా అనుబంధం ఉన్నట్టే ఫీల్ అవుతాను. ఈరోజు కొత్త గదా! చాలా ఇయర్స్ నుంచి వీళ్ళతో ఉన్నాను. వీళ్ళతో తక్కువున్నానని ఎప్పుడు ఫీల్ అవ్వను. కొత్త వాళ్ళతో కూడా చాలా కనెక్టివిటీగా ఉంటాను. అలా ఉండబట్టే నా బిజినెస్‌లో పెద్ద పెద్ద షాపులు ఖాళీగా ఉంటే గూడా నేనెప్పుడు ఖాళీగా ఉండను నా వర్క్‌లో. నేనెప్పుడు బిజీగా ఉంటాను. అదెందుకు? నేను ప్రతి ఒక్కళ్ళతో గూడా హ్యాపీగా ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా వాళ్ళే అని ఫీల్ అవుతాను. ప్రతి ఒక్కళ్ళతో గూడా ఏదైనా షేర్ జేస్తాను. అందరూ గూడా అంత హ్యాపీగా ఉంటాను కాబట్టి, నాకే కష్టం వచ్చినా 10 మందితో చెప్పుకుంటాను. నేనేదైనా హ్యాపీ అయితే ఇంకా 100 మందితో చెప్తాను. ఏ హ్యాపీనెస్ అయినా అందరితో ఉంటాను. నా వర్క్ సీక్రెట్ అంటే అదే. నేను అందరితో హ్యాపీగా ఉండడమే నా వర్క్ సీక్రెట్. నేను అందరితో హ్యాపీగా లేను. నేనొక్కదాన్నే హ్యాపీగా ఉన్నానంటే, నా దగ్గర వర్క్ రాదు. నేను ఏ వర్కు చేయలేను. నేను ఏ ఎక్స్‌పీరియన్స్ తీసుకోలేను. ఏ ఎక్స్‌ప్రెస్ చేయలేను. ఏ అలైన్‌మెంట్ చేయలేను. ఏ ఎక్స్‌టెన్షన్స్ ఏమీ చేయలేను. ఏ ఎక్స్‌పెరిమెంట్స్ చేయలేను. 10 మందొచ్చినప్పుడే ఏ ఎక్స్‌పెరిమెంట్ అయినా చేస్తాను. 10 మందుంటేనే ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా షేర్ చేస్తాను. 10 మందుంటేనే ఏ చేయగలుగుతాను. అందరిని బట్టి మనం నేర్చుకోగలుగుతాం. ఎవ్వరు లేకుండా మనం ఒక్కళ్ళమే ఉంటే ఏది నేర్చుకోలేం. ఇది నేను చెప్పాల్సినది. శక్తి సుసంపన్న విధి విధానం.
మనకి 7 ఉన్నాయి. 7లో ఎక్స్టెన్షన్స్ 1 ఉనికి, జీవన, అస్తిత్వత్వం. 2 ఎవల్యూషన్ వికాసం, పరిణామ క్రమం. మూడోది ఎక్స్‌పెరిమెంట్ ప్రయోగం, పరీక్ష. ఏదైనా కూడా మనం పరీక్షలు నేర్చుకోవాలి. చేసినా కూడా మనం పరీక్ష రాస్తేనే మనకు దాంట్లో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. ప్రతీది కూడా ఎక్స్‌పీరియన్స్ మనకు జరిగిన ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని బ్యాడ్ అనుకోండి, బ్యాడ్ షేర్ చేయండి. రెండోసారి వాళ్ళు అది చెయ్యరు. వాళ్ళకొక అనుభవంలాగా మిగులుతది. వాళ్ళు ప్రతి మెట్టు ఎక్కాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది. గుడ్ చెప్పారనుకోండి, ఆ గుడ్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు మనం ఏది చెప్పినా కూడా ప్రతీదీ కూడా అర్థం చేసుకునే వాళ్ళకే చెప్పాలి. అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పి మనం టైం వేస్ట్ చేయకూడదు. ఎక్స్‌ప్రెషన్స్ ప్రతీదీ కూడా మాటల రూపంలో చేస్తే మన ఎనర్జీ లాస్ అవుతుంది. మన టైం వేస్ట్ అవుతుంది. మన కోపం వచ్చిందా ఒక్క ఎక్స్‌ప్రెషన్స్‌తో వాళ్ళకి తెలిసిపోద్ది. మన కోపం వచ్చిందా ఎన్ని గంటలు గొడవ పడ్డా అది తెగదు. మనం హ్యాపీగా ఉన్నామా ఒక్క స్మైల్‌తో వాళ్ళకి అర్థమైపోద్ది. ఏదైనా ఎక్స్‌ప్రెషన్స్ అనేది చాలా వాల్యుబుల్. దాని తర్వాత ఎక్స్‌పీరియన్స్. మనకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ మన పిల్లలకి గానీ, మన హస్బెండ్స్‌కి గానీ, మన ఫ్రెండ్స్‌కి గానీ, మన రిలేటివ్స్‌కి గానీ, ఎక్కడ ఏ చిన్న వాళ్ళకైనా గూడా మన ఎక్స్‌పీరియన్స్ చెప్తే, మన తప్పులు, ఒప్పులు వాళ్ళు గమనించుకొని, మనల్ని ఒక గురువుగా ఫీలయ్యి, వాళ్ళు ఆ తప్పులు చేయకుండా వాళ్ళు అలా తయారవుతారు. దాని తర్వాత ఎన్‌లైట్‌మెంట్ జ్ఞానోదయం. మనకు జరిగిన జ్ఞానాన్ని, మనం జ్ఞానం ఎలా నేర్చుకున్నాం? ఏ జ్ఞానం లేకపోతే ఎలా మైనస్ తీసుకున్నాం? ఏ జ్ఞానంతో ఎంతమందిని గెలవగలిగాం? ఏ జ్ఞానం లేకుండా ఎంతమందిని మైనస్ చేయగలిగాం? ఇలా అనేది ప్రతీదీ గూడా జ్ఞానం అనేది ఎంత ఇంపార్టెంటు. మనకు ప్రతి దాన్ని కూడా మనకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటా పోతే ప్రతీదీ కూడా మనము మైనస్‌లో ఉన్నప్పుడు దాన్ని ప్లస్ చేసుకోగలుగుతాం. ప్లస్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. అది మనం చెప్పే ప్రతి మాట కూడా విధి విధానంతో చెయ్యాలి అనేది. లాస్ట్ ఎంజాయ్‌మెంట్. ఎంజాయ్‌మెంట్ అనేది మన టోటల్ లైఫ్‌కే ప్లస్ పాయింట్. హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కరు మనం కూడా అలా హ్యాపీగా ఉండాలి. ఏం చేస్తే అలా హ్యాపీగా ఉంటాము. దాన్ని చేయడానికి, దాన్ని నేర్చుకోవడానికి మనం విధి విధానం అనేది నేర్చుకోవాలి గానీ, వాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉండకూడదనేది మాత్రం ఎప్పుడు ఉండకూడదండి. మనం హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తే, నువ్వు హ్యాపీ అవుతే ఆ హ్యాపీ అనేది నీకు ప్లస్ అవుతుంది. హ్యాపీగా ఉన్న వాళ్ళని చూసి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా లేను అనేది చూస్తే నీకెప్పుడూ హ్యాపీ ఉండదు. హ్యాపీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తే మనం కూడా అలా ఉండాలి అని అనుకోవాలి. కానీ వాళ్ళు అలా ఉండకూడదు అనంటే మీకు హ్యాపీయే ఉండదు. చాలా సింపుల్‌గా ఒకటే వర్డ్‌లో చెప్పానండి మీకు. ఇది మనం ఇదంతా ప్రతీది గూడా శక్తి సుసంపన్న విధి విధానం అనేది ఇది మనం ఎంతవరకు కరెక్ట్‌గా చేయగలుగుతాం అంటే, మన మైండ్ కరెక్ట్‌గా ఉండి, మన మైండ్ ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటుందండి? కొన్ని వేల ఆలోచనలు, కొన్ని వందల ఆలోచనలు కూర్చుంటే మన మైండ్ ఎప్పుడు కరెక్ట్‌గా ఉండదండి. మన మెడిటేషన్ ద్వారా మనలోకి మనం ప్రయాణం చేస్తూ, మన ఆలోచనల్ని తగ్గిస్తూ, మనం ఎందుకోసం వచ్చాము? ఏ కర్మలను తగ్గించుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నాము? ఏ చే ఏ మంచి కర్మ చేస్తే మన కర్మ ఫలం తగ్గుతుంది? మనం నెక్స్ట్ జన్మ తీసుకోవాలా? తీసుకోకూడదా? అనే మనం చేసే కర్మలను బట్టే మనకుంది అననే జ్ఞానం మనం నేర్చుకోగలుగుతాం. ఎప్పుడు కూడా ఆత్మతోనే మనం ఉంటాము. ఒక మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత ఆ మనిషి జన్మ అంతమైపోతే మనం మనిషి కోల్పోతామేమో, మనం కాదేమో అని కాకుండా మనం ఆత్మ స్వరూపము. మన ఆత్మ ఎప్పటికీ చావదు. మన ఆత్మ మనం కావాలనుకుంటే మనందరితో ఉంటుంది. మన వాళ్ళతో ఉంటుంది. మన ఫ్రెండ్స్‌తో ఉంటుంది. నెక్స్ట్ జన్మ తీసుకుంటే గూడా వాళ్ళని చూసుకుంటూ ఉంటుందనేది నమ్మగలుగుతాం. ఏ రోజు మనము ఈ ఆత్మ రూపం కాకుండా మనిషి రూపంగా తీసుకుంటే మనం ధ్యానం చేసి వేస్ట్. మనం మనిషిగా జన్మ మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం. కానీ ఆత్మ అనేది ఎప్పటికీ ఒకటే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా మంచిని తలుచుకుంటూ, మంచిని చేసుకుంటా పోతే చాలా ఉన్నత స్థాయికెక్కుతుంది.
మంచి కాకుండా చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయి మనం చెడుగా చేస్తూ చెడు కర్మలు చేస్తూ ఒకడు పాడవ్వాలి, వాడు బాగుపడ్డాడు మనం బాగుపడలేదని మన మనసులో పెట్టుకున్నంత